వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేను చికెన్ లాలీపాప్స్ అయితే చేస్తున్నానండి. దానికైతే నేను ముందుగా ఒక పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను, బోన్లెస్. ఇది మొత్తం క్లీన్ చేసి పెట్టుకుని చిన్న చిన్న సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర రెండు కలిపి పెట్టుకున్నవి ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కలిపి పెట్టుకున్నది ఒక స్పూను వేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఇందులో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు అండి, అది లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం వేసుకుంటున్నాను. ఒక హాఫ్ అయితే తీసుకుంటున్నాను నిమ్మకాయ. దీన్ని అయితే ఇందులో పిండేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అలాగే ఒక 3-4 స్పూన్స్ వరకు పెరుగు, ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని వచ్చేసి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి ఇంకా నైట్ పెట్టేసుకుని మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. అయినా 3 అవర్స్ అయినా బాగానే ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఒక 2-3 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 3-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే చికెన్ని తీసేసుకున్నాను. నేను ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇందులో నేను ఇందాక చెప్పడం కూడా మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసుకున్నానండి, ఒక స్పూను. ఇప్పుడైతే ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు బయట తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకుని ఇంకొక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు మైదా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 కప్పు మైదా అయితే తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లవర్ కూడా తీసుకోవాలి. 1 కప్పు మైదా అయితే ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాం కదా. ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ కూడా అవసరం లేదు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, అంటే మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకొని. ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ పీసెస్ని కూడా ఇందులో ఒక్కొక్కటి ఇలా పీసెస్ అయితే తీసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ముంచుకొని ఇలా పెట్టేసుకోవడమే పక్కనే. బట్ నేను ఇందాక డైరెక్ట్ పిండిలో కలిపేసాను కదా, అలా కాకుండా కొంచెం ఓట్స్ అయితే తీసుకొని ఇలా 2 సైడ్లు కొంచెం ముంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పిండిని కూడా కోటింగ్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇలా అయితే మొత్తం పెట్టుకోవాలి. ఇలా మొత్తం కోటింగ్ అయితే చూస్తున్నా కదా, ఇలా మొత్తం వస్తుంది. ఇలా మొత్తం పీసెస్ని అయితే మనం ముందు ఓట్స్లో పెట్టుకొని ఒక ట్రిప్ ఇలా చేసుకున్న తర్వాత పిండిలో దాని మీద మొత్తం కోటింగ్ పెట్టుకుని ఇలా అయితే తీసుకుని మొత్తం అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి.
ఇలా కోట్ చేసుకున్న తర్వాత సేమ్ అన్నిటిని ఇదే పనిలో అయితే చేసేసుకోవడమే. ఇలా పీసెస్ కింద మీకు ఇంకా చిన్నవి కావాలి పీసెస్ అనుకుంటే కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. మరీ ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఇవి బాగా చిన్నగా అయిపోతాయి కాబట్టి నేనైతే మీడియంలో కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ని. ఇలా మొత్తం పీసెస్ని అంతా చేసుకోవడమే. ఇప్పుడైతే చూస్తారు కదా మొత్తం పీసెస్కి అంతా ఇలా ఓట్స్ పిండి అయితే అప్లై చేసుకున్నాం, అదే పెట్టేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని అన్నిటిని ఒక జల్లెడలా వేసుకుని ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా కోటింగ్ ఉంటే పిండి లాంటిది ఏదైనా పోవటానికి ఇలా కొంచెం అనుకుంటున్నాను. ఓకే, మొత్తం ఎలా ఉందో అలా అయిపోయింది. ఇవి మళ్ళీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా అయితే అనుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఎలా వచ్చాయో. సేమ్ ఇలాగే మిగతా కూడా వీటిలో అయితే వేసేసుకుని ఒకసారి జల్లించుకున్నట్టుగా అనుకోవడమే. జస్ట్ ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే మొత్తం పోతుంది. మరీ ఎక్కువగా పిండి పట్టేసినట్టు కాకుండా ఉంటుంది. ఇలా అనుకుని ఇలా తీసి పెట్టేసుకోవాలి మొత్తం. జస్ట్ ఓకే, ఇప్పుడైతే మొత్తం ఇలా అనేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఇలా అయితే వచ్చేస్తే చూసారు కదా. ఇప్పుడు వీటిని అయితే మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో పీసెస్ వేసేసుకుందాం. ఇలా ఇంట్లో చేసుకుంటే కేఎఫ్సీ కన్నా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఇంట్లోనే చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోద్ది. ఇలా అయితే వేసేసుకోవడమే పీసెస్ని. నేను కొంచెం పెద్ద సైజు పీసెస్ తీసుకున్నాను. కావాలి అనుకుంటే ఇంకొంచెం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి ఒక 5 to 6 minutes అయితే ఫ్రై అవ్వాలి. మరీ స్పీడ్లో హైలో కాకుండా కొంచెం స్లో పెట్టి ఒక 3 minutes అలా ఉన్న తర్వాత కొంచెం మళ్ళీ హైలో పెట్టుకోవాలి. ఒక 2 minutes వరకు మనం అసలు గరిటె పెట్టి కలుపుకోకుండా ఉంటే అవి బాగా పట్టుతాయి వాటిని. ఇప్పుడు ఒకసారి జస్ట్ చూసారు కదా. ఓకే, ఇలా టర్న్ చేసుకుంటూ ఒకసారి. చాలా చాలా ఈజీ అండి, అలాగే హెల్తీ కూడా. ఇంట్లో మనం చేసి పెట్టి బయటది కాకుండా పెడితే పిల్లలకు కూడా మంచిది. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవడమే. చూసారు కదా పైన అంతా క్రిస్పీగా ఓట్స్ అంతా ఎలా ఉందో మొత్తం. ఇలా అయితే మనం ఇంకా చిన్న చిన్న కట్ చేసుకుని ఉంటే పీసెస్ చిన్న చిన్నవి కూడా వస్తాయి. బట్ ఇంట్లోనే కాబట్టి నేను కొంచెం పీసెస్ పెద్దగానే తీసుకున్నాను. ఇలా అయితే మనం తీసి పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా ఈజీ అండి. మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా అయితే మిగతా పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. వీటిని అయితే ఫ్రై అవ్వనిద్దాం. ఓకే, ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా తీసేసుకుందాం. కానీ చాలా చాలా టేస్టీగా వచ్చేయండి. ఆల్రెడీ మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు. సూపర్ ఉన్నాయమ్మా, కేఎఫ్సీ కన్నా బాగున్నాయి అంటున్నాడు. మీరైతే ట్రై చేయండి కంపల్సరీ. ఓకే, చూసారు కదా
చికెన్ లాలీపాప్స్ అయితే క్రిస్పీగా అది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.